నాగన్న సర్వే ఈరోజు కొత్తగా అంటే నాగన్న సర్వే వాళ్ళు విడుదల చేశారు. ఒక నోటు విడుదల చేశారు. కానీ నాగన్న సర్వేని చాలామంది ఎక్కువగా నమ్ముతారు. తెలంగాణలో కూడా మొన్నసారి అందరూ కూడా బీఆర్ఎస్ వస్తుందంటే ఈయన నాగన్న సర్వే లేదు కాంగ్రెస్ వస్తుందని బల్ల బుద్ధి చెప్పిన నాగన్న సర్వే. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ ఫీల్డ్లోకి వెళ్ళి చేస్తారు. వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉంటాయి. వీళ్ళు వీడియోస్ కూడా చేస్తారు. ఎవరిని అడిగారు అనేది కూడా వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళు ఫీల్డ్లోకి పోతారు. డైరెక్ట్గా ఫీల్డ్లోకి పోయి అడుగుతారు. కాబట్టి ఈ సర్వే మీద ఎక్కువగా అందరికీ విశ్వసనీయత ఉంటుంది. ఇప్పుడు ఈ నాగన్న సర్వే ప్రకారం ఇంతకుముందే మనము ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇంతకుముందే ఒక వీడియో చేసుకున్నాము. అది కూడా చూడండి. నాగన్న సర్వే ప్రకారము సామాజిక అంటే ఏ సామాజిక వర్గము ఏ పార్టీకి ఎంత శాతము అని అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారము. కానీ ఏదైనా మనకి జూన్ 4 తర్వాతే. కానీ వీళ్ళ ప్రకారం మనకు అదొక ఆతృత అనమాట. ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మేస్తాం. వైసీపీ గెలుస్తుందంటే వైసీపీ ఇప్పుడు మేమైతే వైసీపీ గెలుస్తుందంటే ఆనందిస్తాం, టీడీపీ గెలుస్తుందంటే బాధపడతాం. అట్లా ఉంటుంది అనమాట. టీడీపీ వాళ్ళేమో వైసీపీ గెలుస్తుందంటే బాధపడతారు, టీడీపీ కూటమి అంటే వాళ్ళు ఆనందపడతారు. అలా ఉంటుంది ఎవరెవరి మెంటాలిటీ అలా ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు వైసీపీ అంటే మేము హ్యాపీగా ఉంటాము, కూటమి అంటే అలా ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఈ నాగన్న సర్వే ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఎంత పర్సెంటేజ్ ఉంది ఎంత వేశారనేది వీళ్ళ అంచనా ప్రకారం వీళ్ళ అంచనా మాత్రమే ఇది. ఆంధ్రప్రదేశ్లోని పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో గత కొద్ది రోజులుగా 10 రకాల సర్వేలు కూడా జోరందుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర జాతీయ స్థాయిలో సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్నటి రోజు నుంచి నాగన్న సర్వే ఆంధ్రలో మరొకసారి కలకలం సృష్టించింది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయంపైన ఇప్పటివరకు చాలా సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇప్పుడు నాగన్న సర్వే కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తెలియజేస్తుంది. అయితే సర్వేలో 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 103 స్థానాలను గెలుస్తుందని, 39 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది. మిగిలిన 33లో వైఎస్ఆర్సీపీ కూటమి మధ్య చాలా హోరాహోరీగా పోటీ నడుస్తుందని అయితే ఇందులో 20 నుంచి 25 వైఎస్ఆర్సీపీ వస్తాయని వెల్లడించారు. అయితే ఈ సర్వేను కూటమి పార్టీ తిప్పి కొడుతుంది. తాజాగా నాగన్న సర్వేలో తెలుస్తున్న అంశం ఏమిటంటే ఇందులో టీడీపీ పార్టీకి సామాజిక వర్గాల వారీగా పర్సెంటేజ్ విషయానికి వస్తే టీడీపీకి అంటే టీడీపీ వైసీపీకి అన్ని రెండు చూద్దాం. ఫస్ట్ టీడీపీ చూద్దాం. టీడీపీకి వచ్చి బీసీ వాళ్ళు వచ్చి 46.59 మంది అని చెప్తున్నారు. క్రిస్టియన్స్ 41.45, ముస్లిమ్స్ 41.24, ఓసీ వచ్చి 51.82, ఎస్సీ వచ్చి 43.63, ఎస్టీ వచ్చి 45.43 అంత పర్సెంటేజ్ వాళ్ళు ఓట్లు వేశారంటున్నారు. వైఎస్ఆర్సీపీకి వచ్చి బీసీ వచ్చి 52.28 అంటే టీడీపీ కన్నా ఎక్కువగానే మనకి వేశారు. క్రిస్టియన్స్ వచ్చి 57.26, ముస్లిమ్స్ వచ్చి 56.42, ఓసీ వచ్చి 47.17, ఎస్సీ వచ్చి 58.83, ఎస్టీ వచ్చి 52.44. ఇక మిగిలిన కాంగ్రెస్ పార్టీకి మొత్తం 1.92% మాత్రమే ఉన్నది. టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య క్యాస్ట్ వైజ్గా పర్సెంటేజ్ చూస్తే కేవలం ఓసీలో ఉండేవారు మాత్రమే టీడీపీకి అత్యధికంగా ఓటు వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి మిగిలిన అన్ని వర్గాల కులాల వారు దాదాపుగా 50% మంది పైగా ఓట్లు వేస్తున్నారు. ఈ ఓటు బ్యాంకు అటు వైసీపీ పార్టీకి కాస్త ప్లస్గా మారేలా కనిపిస్తుంది. అయితే ఇదంతా కులాల వారీగా ఇస్తున్నటువంటి పర్సెంటేజ్ మాత్రమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఓసీ మినహాయించి మిగతా కులాల వారు వైసీపీకి మొగ్గు చూపడానికి కారణం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలనే చెప్పవచ్చు. ఇందులో సందేహం ఏం లేదంటున్నారు నాగన్న సర్వే వాళ్ళు.